హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ భవ్యస్ కిచెన్. ఈరోజు మన వీడియోలో పెళ్ళిళ్ళలో వడ్డించే వెజిటేబుల్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ వెజిటేబుల్ పులావ్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ కూడా చాలా ఇష్టపడతారు. ఏదైనా స్పెషల్ డే ఉన్నప్పుడు మన ఇంట్లో ఖచ్చితంగా స్పెషల్స్ చేస్తూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఈ వెజిటేబుల్ పులావ్ని ట్రై చేయండి. తప్పకుండా అదే టేస్ట్ని మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. అయితే ఇప్పుడు ఆ వెజిటబుల్ పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలోకి 1 కప్పు రైస్ని తీసుకోవాలి. ఇది నార్మల్ రైస్ అయినా పర్లేదు, బాస్మతి రైస్ తీసుకున్నా పర్వాలేదు. నేనైతే నార్మల్ రైస్ను తీసుకున్నాను. ఆ రైస్ తీసుకున్నాక 2-3 సార్లు నీట్గా వాష్ చేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన ఉంచుకోవాలి. మరీ ఎక్కువసేపు అవసరం లేదు, 10 to 15 minutes అయితే సరిపోతుంది. మరలా వేరొక బౌల్ తీసుకున్న బౌల్లోకి 1/2 కప్పు మిల్ మేకర్ను తీసుకోవాలి. మిల్ మేకర్లోకి వేడివేడిగా ఉన్న నీళ్ళని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మిల్ మేకరు చల్లారిన తర్వాత మొత్తం అంతటిని గట్టిగా పిండుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ మిల్ మేకర్ వెజిటేబుల్ పులావ్లోకి మంచి టేస్ట్ని అయితే ఇస్తుంది, ఖచ్చితంగా వేసుకోండి. ఈ మిల్ మేకర్ని శుభ్రంగా పిండుకుని ఒక బౌల్లోకి వేసుకుని పక్కన ఉంచుకోండి. తర్వాత బిర్యానీ చేసుకోవడం కోసం హోల్ గరం మసాలాని తీసుకోవాలి. ఒక 3 బిర్యానీ ఆకులు, 1 టేబుల్ స్పూన్ సాజీరా, 3 ఏలాచీలు, 4 లవంగాలు, 2 అనాస పువ్వులు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 మరాఠీ మొగ్గలు తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కడాయి పెట్టుకుని అందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం తీసుకున్న మసాలా దినుసులన్నీ వేసుకుని ఒక 1/2 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. మసాలాలు కొద్దిగా ఫ్రై అయ్యాక 1/2 కప్పు ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మనం తినే కారాన్ని బట్టి ఒక 5-6 పచ్చిమిరపకాయలను కట్ చేసుకుని వేసుకోవాలి. మీరు ఎక్కువ కారం తింటున్నట్లయితే మరి కాస్త వేసుకోవచ్చు. మనం వేసుకున్న ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1 గుప్పెడు జీడిపప్పు పలుకులు వేసుకోవచ్చు. జీడిపప్పులు అనేవి ఆప్షనల్, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వేసుకున్న తర్వాత మరొక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టించుకున్న 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, అలాగే సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టించుకున్న 1/2 కప్పు బీన్స్ ముక్కలు, 1 బంగాళాదుంపను ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. అలాగే 1/2 కప్పు పచ్చి బఠానీలు కూడా వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఈ వెజిటేబుల్స్ అన్నీ మగ్గించడం కోసం కొద్దిగా ఉప్పు వేసుకుని మూత పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకోవాలి. ఈ వెజిటేబుల్స్ అన్నీ 80% కుక్ అయ్యేంత వరకు చూసుకోవాలి. అలా మగ్గించుకున్న వెజిటేబుల్స్ని ఒకసారి కలుపుకొని ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాం కదా, ఆ మిల్ మేకర్ను కూడా వేసుకోవాలి. వీటన్నిటిని వేసుకున్న తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మనం వేసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. వెజిటేబుల్స్ మగ్గించడం కానీ ఈ ప్రాసెస్ అంతా స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 4 టేబుల్ స్పూన్స్ వరకు పెరుగు వేసుకోవాలి. మీకు పెరుగు ఇష్టం లేకపోతే కనుక ఒక మీడియం సైజ్ టమాటాను ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవచ్చు. పెరుగు అంతా బాగా కలిసేటట్టు కలుపుకున్న తర్వాత మనం ముందుగా నానబెట్టి ఉంచుకున్న రైస్ని వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత బాగా కలుపుకుంటూ ఒక 1/2 నిమిషం పాటు రైస్ని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకున్న ఇందులోకి 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకుని ఒకసారి బాగా కలుపుకుని మనం 1 గ్లాస్ రైస్ తీసుకున్నాం కదా, 1 గ్లాస్కి 2 గ్లాసుల నీళ్ళు అయితే వేసుకోవాలి. నేను నార్మల్ రైస్ తీసుకున్నాను కాబట్టి 1కి 2 గ్లాసుల వాటర్ వేసుకున్నాను. అలా కాదు, బాస్మతి రైస్ తీసుకున్నట్లయితే 1కి 1.5 గ్లాస్ వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ని హై ఫ్లేమ్లోనే ఉంచి ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాలు పోయాక ఒకసారి మూత తీసుకుని బాగా కలుపుకుని టేస్ట్ చూసుకుని సాల్ట్ సరిపోకపోతే కనుక అడ్జస్ట్ చేసుకోవచ్చు. 5 నిమిషాల పాటు ఉడికించాక ఒకసారి మూత తీసుకుని బాగా కలుపుకుని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకుని మరొకసారి బాగా కలుపుకుని స్టవ్ని సిమ్లోనే ఉంచుకుని మూత పెట్టుకుని మరొక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకున్న బిర్యానీలోకి కొద్దిగా కొత్తిమీర వేసుకుని కలుపుకుని స్టవ్ ఆపేయాలి.
స్టవ్ ఆఫ్ చేసేసిన తర్వాత 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని పక్కన వదిలేయాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఒకసారి కలుపుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పెళ్ళిళ్ళలో పెట్టే వెజిటేబుల్ పులావ్ రెడీ అయిపోయిందండి. ఈ వెజిటేబుల్ పులావ్ని ఏదైనా గ్రేవీ కర్రీతో తీసుకున్నట్లయితే టేస్ట్ చాలా బాగుంటుంది. లేకపోతే పెరుగు చట్నీతో అయినా తినేయచ్చు. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.